హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం రే ఆప్టిక్స్లో నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం అమ్మా. ఏంటో టాపిక్ లెన్స్ ఫార్ములా అండ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఐటీజేఈ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇది, లెన్స్ ఫార్ములా అండ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇక చూడమ్మా, నార్మల్గా అంటే టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుందంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా డిరైవ్ చేస్తూ లాస్ట్లో ఒక చిన్న కండిషన్ అప్లై చేసి ఓకే అమ్మా లెన్స్ ఫార్ములా కూడా డిరైవ్ చేసేస్తారు. ఓకే, అయితే నేను ఇక్కడ లెన్స్ ఫార్ములాని విడిగా డిరైవ్ చేస్తా, లెన్స్ మేకర్స్ ఫార్ములాని విడిగా డిరైవ్ చేస్తాం. ఓకే, టెక్స్ట్ బుక్స్లో దొరకదు మీకు. సో లెన్స్ ఫార్ములా డెరివేషన్ విడిగా చేస్తాను, లెన్స్ మేకర్స్ ఫార్ములా చేస్తూ మీ టెక్స్ట్ బుక్లో ఏముంటుంది, మీకున్న మెటీరియల్స్లో ఏముంటుంది అనేది కూడా చూపిస్తాను. దాని నుంచి లెన్స్ ఫార్ములా ఎలా రాబట్టాలనేది కూడా చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా కాకుండా లెన్స్ ఫార్ములా డిరైవ్ చేస్తా అమ్మా. లెన్స్ ఫార్ములా ఏంటంటే 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇది లెన్స్ ఫార్ములా అమ్మా. ఓకే, సో ఫస్ట్ ఇది నేను డిరైవ్ చేసేస్తా. సరే అమ్మా, రైట్. చూడమ్మా, ఇది డిరైవ్ చేయడం కోసం మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకోవచ్చు, కాన్కేవ్ లెన్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. ఫస్ట్ అని కాదు, ఏదో ఒకటి చేద్దాం అమ్మా, టైం వేస్ట్ ఎందుకు. ఓకే, కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాను. ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్, బాగా పెద్దగా చేశాను. ఓకే, ఇంకోటి ఈ లెన్స్ ఫార్ములా, ఇది ఏంటమ్మా లెన్స్ ఫార్ములా. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ థిన్ లెన్స్. థిన్ లెన్స్కి మాత్రమే వ్యాలిడ్ ఉంది. మనం అది స్పెషల్గా చెప్పక్కర్లేదు, నేను లెసన్ స్టార్టింగ్లోనే చెప్పాను, అదే లెన్సెస్ టాపిక్ స్టార్టింగ్లోనే చెప్పాను. లెన్స్ అంటే మనకి థిన్ లెన్స్ అనే, బట్ ఒకసారి మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఇది కాన్వెక్స్ లెన్స్. ఇదిగోండి డింగ్. ఇదేంటిది మీకు తెలుసు, ప్రిన్సిపల్ యాక్సిస్. మీకు తెలుసు కదమ్మా ప్రిన్సిపల్ యాక్సిస్ అని. ఓకే, ఇదిగోండి ఇది ఆప్టిక్ సెంటర్. ఇదిగోండి మన ఫోకస్. ఏం ఫోకస్ అమ్మది? ప్రిన్సిపల్ ఫోకస్. ఏం ఫోకస్ అమ్మది? ప్రిన్సిపల్ ఫోకస్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడన్నా పెడదాం, డింగ్. ఏబి అనే ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టా. ఏబి అనే ఆబ్జెక్ట్ని ఇదిగోండి ఇక్కడ పెట్టా. ఓకే, సో దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే చూడండి, ప్యారలల్గా వెళ్తున్న లైట్ రే కాన్వెక్స్ లెన్స్ మీద పడిన తర్వాత ఎక్కడి నుంచి పాస్ అవుతుందమ్మా? రూల్స్ ఫర్ ఫార్మేషన్, ఇమేజ్ ఫార్మేషన్ అనే కాన్వెక్స్ లెన్స్ ఒక 3 రూల్స్ చెప్పుకున్నాం. ఈ రూల్ ఏంటంటే ప్యారలల్గా వెళ్తున్న లైట్ రే ఇదిగోండి ఫోకస్ నుంచి టెంగ్ 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 ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక లైట్ రే, సెకండ్ రూల్ ఇది. ఏంటది? ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే ఏమాత్రం డీవియేట్ కాకుండా స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే ఏమాత్రం డీవియేట్ కాకుండా డింగ్. ఓహో, వేసింది కదా అబ్బాయి. సరే ఇక్కడ తీసుకున్న ఆప్టిక్ సెంటర్. ఓకే ఓకే అమ్మా, ఇలా పాస్ అవుతుంది. టింగ్. వంకరకు వచ్చిందా? వస్తుంది టింగ్. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఇన్వర్టెడ్ ఇమేజ్. టింగ్ డింగ్ 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 డిస్క్. ఈ ఇమేజ్ని మనం ఏ డాష్ బి డాష్ అనుకుందాం అమ్మ. ఇమేజ్ని ఏమనుకుంటున్నాం మనం? ఏ డాష్ బి డాష్ అనుకుందాం. ఇక్కడ నుంచి టోటల్ జామెట్రీ అమ్మ, జాగ్రత్తగా చూడండి. టోటల్ జామెట్రీ అప్లై చేస్తా. ఇంకోటి ఇక్కడ నుంచి ఒక లైన్ అలా స్ట్రైట్గా ఇలా డ్రా చేస్తా. స్ట్రైట్ లైన్. ఈ పాయింట్ని ఏమనుకుందాం అమ్మా? ఇది ఏ, ఇది బి, ఇది ఎఫ్ అనుకున్నాం కదా. ఈ పాయింట్ సి అనుకుందాం. సి అనుకుందాం. ఓకే, అంటే జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం సింపుల్ జామెట్రీ అప్లై చేసి ఈ ఫార్ములాని డిరైవ్ చేస్తాం. ఇక్కడ చూడమ్మా, ఇది ఆబ్జెక్ట్ కదా. ఆప్టిక్ సెంటర్ నుంచి ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ని మనం యూ అనుకుందాం. ఆప్టిక్ సెంటర్ నుంచి ఆబ్జెక్ట్కి ఉండే డిస్టెన్స్ని యూ అనుకుందాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూతో డినోట్ చేస్తాం కదా. అలాగే ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్కి ఉండే డిస్టెన్స్ని మనం వి అందాం. అలాగే రిప్రజెంట్ చేస్తాం కదా, వి అనే కదమ్మా. ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్కి ఉండే డిస్టెన్స్ని వి అందాం. ఇంకా ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకస్కి ఉండే డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్తో డినోట్ చేద్దాం. దాన్నే మనం ఫోకల్ లెంగ్త్ అంటాం.
అంతే కదమ్మా. ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకస్కి ఉండే డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తాం, దాన్నే మనం ఫోకల్ లెంగ్త్ అనుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు మనం ఒక రెండు ట్రయాంగిల్స్ చూద్దాం. రెండు ట్రయాంగిల్స్ ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి. ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ పి డాష్, సారీ పి డాష్ కాదు పి. ట్రయాంగిల్ ఏబిపి, ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ పి. చూడమ్మా, ఇదిగోండి యాంగిల్ అంతా 90 degrees, ఇక్కడ ఈ యాంగిల్ అంతా 90 degrees. ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ పి, ట్రయాంగిల్ ఏబిపి. ఓకే, ఈ యాంగిల్ 90 degrees, ఈ యాంగిల్ 90 degrees. ఇది చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్. కాబట్టి ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది కదమ్మా. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి, ఆటోమేటిక్గా మూడో యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. అయితే రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలు, మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని దే ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ పి, ఆ రెండు ట్రయాంగిల్స్ని మనం ఏమంటాం అమ్మా? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఎందుకు చెప్పండి? రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి, ఒకటేమో 90 degrees అయింది, ఇది 90 degrees అయింది. ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఆ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. దాని అవసరం లేదమ్మా, మనకి యాంగిల్ అవసరం లేదు. బట్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పడానికి అలా తీటా తీటా అని వేసి. ఓకే రైట్. ఓకే అమ్మా రైట్. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? రెండు ట్రయాంగిల్స్ కనుక సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది అని రాయొచ్చు. అయితే ఇదిగోండి ఏబి డివైడెడ్ బై ఏ డాష్ బి డాష్, ఈ రెండు ట్రయాంగిల్స్ ఇవే అమ్మా. సో వాటి సైడ్స్ రేషియో ఈ సైడ్ డివైడెడ్ బై ఈ సైడ్. ఓకే, ఏబి డివైడెడ్ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకుంటా, ఈ సైడ్ ఏంటమ్మా? బీపీ లేదా పీబీ డివైడెడ్ బై ఈ సైడ్ డివైడెడ్ బై ఈ సైడ్ పీబీ డాష్. రాయచ్చు కదా. అంటే ఏబి డివైడెడ్ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు పీబీ అంటే ఏంటమ్మా? పీబీ అంటే యు. అయితే మైనస్ యు రాయాలి. ఎందుకు? లైట్ రే ఈ డైరెక్షన్లో ఉంది, మనం డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. కాబట్టి యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ మనం మైనస్ యు రాయాలి. ఓకే, నెక్స్ట్ ఏ డాష్ బి డాష్ కాదు, పీబీ డాష్ అంటే ఇదిగోండి, పీబీ డాష్ అంటే ఎంతమ్మా? వాల్యూ వి, అది ప్లస్ వినే పెడతాం. ఎందుకంటే మనం డిస్టెన్స్ ఇటే మెజర్ చేస్తున్నాం, లైట్ రే కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇన్సిడెంట్ లైట్ రే ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది. అన్ని డిస్టెన్స్లో మనం ఆప్టిక్ సెంటర్ నుంచి మెజర్ చేయాలి. ఇవన్నీ రూల్స్. ఓకే, దే ఆర్ సైన్ కన్వెన్షన్స్. ఓకే అమ్మ. సో ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు యూ బై వి వచ్చింది. దీని చరిత్ర ఇక్కడతో ఆపుదాం మనం. నెక్స్ట్ ట్రయాంగిల్స్ చూడండి అమ్మా. పిసిఎఫ్, ఇదిగోండి ఈ చిన్న ట్రయాంగిల్ చూడండి, పిసిఎఫ్, ట్రయాంగిల్ పిసిఎఫ్ అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ ఎఫ్, ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ ఎఫ్. ఇవి కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకమ్మా చెప్పండి? ఎందుకు? చూడండి, ఇక్కడ యాంగిల్ 90 degrees, ఇక్కడ యాంగిల్ 90 degrees. ఈ యాంగిల్ ఈక్వల్, ఈ రెండు ట్రయాంగిల్స్, ఇదో ట్రయాంగిల్ అమ్మా. సో ఎప్పుడైతే రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి, ఆటోమేటిక్గా వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ఏంటి? వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ అవ్వాలి. సైడ్స్ రేషియో అంటే పీసీ బై ఏ డాష్ బి డాష్, పీసీ బై ఏ డాష్ బి డాష్ షుడ్ బి ఈక్వల్ టు, పీసీ బై ఏ డాష్ బి డాష్ షుడ్ బి ఈక్వల్ టు ఈ రెండు ట్రయాంగిల్స్ కదా, పిఎఫ్ బై ఎఫ్బి డాష్, పిఎఫ్ బై ఈఎఫ్బి డాష్, ఫేస్బుక్ డాష్ అనమాట, పిఎఫ్ బై ఎఫ్బి డాష్. ఓకే రైట్. పిఎఫ్ డివైడెడ్ బై దీన్నే ఎఫ్బి డాష్ని ఏ రాస్తా అంటే పీబీ డాష్ మైనస్ పిఎఫ్ అని రాస్తా. రాయొచ్చు కదా, పీబీ డాష్ మైనస్ పిఎఫ్ అని రాయొచ్చు కదమ్మా. పీబీ డాష్ మైనస్ పిఎఫ్ అని రాయొచ్చా, రాయకూడదా? చూడమ్మా, ఈ లెంగ్త్ మైనస్ ఈ లెంగ్త్
తీసేస్తే ఇది లెంగ్త్ కదా వస్తుంది, మనకి ఎఫ్బి డాష్ కావాలి. సో టోటల్ లెంగ్త్ మైనస్ ఇది. ఓకే రైట్. ఎందుకు అలా చేశానంటే ఈ డిస్టెన్స్ నాకు తెలియదమ్మా, బట్ ఈ డిస్టెన్స్ ఎఫ్ అని తెలుసు, ఈ టోటల్ డిస్టెన్స్ వి అని తెలుసు, అందుకని వచ్చేసాను. ఓకే రైట్. సో పిఎఫ్ అంటే ఏంటో చెప్పండి. పిఎఫ్ అంటే ఎఫ్ టింగ్ రాసాం. పిఎఫ్ అంటే ఎఫ్. పీబీ డాష్ అంటే వాట్ ఈస్ పీబీ డాష్? పీబీ డాష్ అంటే వి మైనస్ పిఎఫ్ అంటే ఎఫ్ ఎంఎల్ఈ. ఓకే ఇంకా ఈ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబిఏ కదా, పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబిఏ కదమ్మా. సో ఇక్కడ పీసీ బదులు నేను ఏబి రాస్తా, అంటే ఏబి బై ఏ డాష్ బి డాష్, ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వి మైనస్ ఎఫ్. అమ్మ ఇక్కడ ఎఫ్ పాజిటివే తీసుకున్నా, వి కూడా పాజిటివే తీసుకున్నా, ఎందుకో మీకు తెలుసు ఇన్సిడెంట్ లైట్ రైట్ ఉంది, మనం డిస్టెన్స్ కూడా ఈ డైరెక్షన్లోనే మెజర్ చేస్తున్నాం కాబట్టి అవి పాజిటివ్ అవుతాయి. అయితే ఈ రెండు చూడండి ఒకసారి, ఇది ఏబి బై ఏ డాష్ బి డాష్, ఇది కూడా ఏబి బై ఏ డాష్ బి డాషే, కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అంతేనా? దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. సో ఫ్రమ్ 1 అండ్ 2 ఏమవుతుంది? దిస్ షుడ్ బి ఈక్వల్ టు దిస్, అంటే మైనస్ యూ బై వి షుడ్ బి ఈక్వల్ టు ఎఫ్ బై వి మైనస్ ఎఫ్. క్రాస్ మల్టిప్లై చేద్దాం అమ్మా, ఎఫ్ బై వి మైనస్ ఎఫ్. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ యూవి ప్లస్ యూఎఫ్, అంతే కదా? ఇది తీసుకొచ్చి క్రాస్ మల్టిప్లై చేసాము. మైనస్ యూవి ప్లస్ యూఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఎఫ్. ఓకే ఎఫ్లను ఒకవైపు తీసుకెళ్దామా? ఇది తీసుకొద్దాం, ఇది తీసుకొచ్చి దీని అటు తీసుకెళ్దాం. ఏం చేద్దాం? ఏదైనా చేయొచ్చులేమ్మా. మైనస్ యూవి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ యూ. ఓకే మైనస్ యూవి ఈక్వల్ టు విఎఫ్ మైనస్ యూఎఫ్. ఓకే విఎఫ్ మైనస్ యూఎఫ్. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే యూవీఎఫ్తో మొత్తం మల్టిప్లై చేసేద్దాం. ఓకే యూవీఎఫ్ తోటి మొత్తం మల్టిప్లై చేసేద్దాం. ఈ మొత్తం ఈక్వేషన్ లేదా ఇది మైనస్ పెట్టడం, ఒక పని చేయండి అమ్మా, మైనస్తో ఇలాగే చేద్దాం అమ్మా, ఒక పని చేద్దాం. ఎలా అయినా చేయొచ్చు అమ్మా, నో ప్రాబ్లం, ఎలా అయినా చేయొచ్చు. దీన్ని అటు తీసుకెళ్దాం, దీన్ని తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? యూఎఫ్ మైనస్ విఎఫ్ ఈక్వల్ టు ప్లస్ యూఎఫ్ ప్లస్ యూవి. ఎలా అయినా చేయొచ్చు అమ్మా, ఎలా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఇప్పుడు టోటల్ ఈక్వేషన్ని డివైడ్ అబౌవ్ ఈక్వేషన్ విత్ యూవీఎఫ్. ఈ మొత్తం ఈక్వేషన్ని యూవీఎఫ్తో డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేస్తే యూఎఫ్ బై యూవీఎఫ్ మైనస్ విఎఫ్ బై యూవీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూవీ బై యూవీఎఫ్. ఏమేం క్యాన్సిల్ అవుతాయి? ఎఫ్ క్యాన్సిల్, యూ క్యాన్సిల్. ఇక్కడ ఎఫ్ క్యాన్సిల్, వివి క్యాన్సిల్. ఇక్కడ యూ క్యాన్సిల్, వివి క్యాన్సిల్. ఏం మిగిలిందమ్మా? 1/v మైనస్ 1/u ఈక్వల్ టు 1/f. దిస్ ఈజ్ లెన్స్ ఫార్ములా. ఇదిగోండి, 1/v మైనస్ 1/u ఈక్వల్ టు 1/f. దీన్నే మనం ఏమంటాం అమ్మా? లెన్స్ ఫార్ములా అంటాం. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకుంటే నెక్స్ట్ మనం లెన్స్ మేకర్స్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, దానికి వెళ్దాం. ఓకేనమ్మా, పాజ్ చేసి రాసుకోండి. రైట్, నెక్స్ట్ చూడమ్మా, లెన్స్ మేకర్స్ ఫార్ములా వెరీ వెరీ యూస్ఫుల్ అమ్మ. ఇది మనకి ఐటీజేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా లెన్స్ ఫార్ములా, ఇది రెండు ఉపయోగించే బిట్స్ వస్తూ ఉంటాయమ్మా. ఓకే, సో లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటి? లెన్స్ తయారు చేసే వాళ్ళు యూజ్ చేసే ఫార్ములా ఇది, అందుకనే లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారు. లెన్స్ తయారు చేసే వాళ్ళు ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తారమ్మా. ఓకే, ఎక్కడ చోట ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది వాళ్ళు. ఓకే, అందుకని చెప్పి లెన్స్ మేకర్స్ ఫార్ములా అని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటే, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటని చూద్దామమ్మా. యాక్చువల్గా ఏంటంటే, సరే డిరైవ్ చేద్దాం, ముందు డిరైవ్ చేసేద్దాం. ఓకే అమ్మా, సో అది కాన్వెక్స్ లెన్స్ చేసినా కాన్కేవ్ లెన్స్ చేసినా ఒకటే అమ్మా. సో నేను కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నా, ఇదిగోండి నా కాన్వెక్స్ లెన్స్ టింగ్. ఓకే, ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే అమ్మా, ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. కాన్వెక్స్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేను మ్యూ లెన్స్ అని రాయినా, మ్యూ లెన్స్ అని రాస్తాను. ఓకే, కాన్వెక్స్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లెన్స్ అని రాస్తా. ఓకే, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లెన్స్. ఓకే, బయట మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ మీడియం అని రాస్తా. ఓకే, మ్యూ మీడియం, ఎంఈడి అని రాసా. ఓకేనమ్మా,
సో మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ మీడియం అని రాసా, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లెన్స్ అని రాసా. ఇంకేమనుకుందాం, ఓకే దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 అనుకుందాం, దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2 అనుకుందాం. ఇంకా సరిపోద్దా? సరే, ఇది ఆప్టికల్ సెంటర్ P అనుకుందాం అమ్మా, ఇది ఆప్టికల్ సెంటర్ P అనుకుందాం. P నుంచి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాం, P నుంచి U అనే డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టాం అనుకోండి. లెన్స్ మేకర్స్ ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం, దానికోసం ఇదంతా చేస్తాం. P నుంచి U అనే డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది జాగ్రత్త చూడండి, మనకి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మీరు డైరెక్ట్గా ఏదో ఫార్ములైజ్ చేసేయడం ట్రై చేయకండి, చెప్తాను ఇప్పుడు ఎలా చేయాలనేది. చూడమ్మా, ఇదేంటిది? ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఇది ఇంకో రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ లెన్స్కి సంబంధించిందే. ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వల్ల ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఈ పర్టికులర్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వల్ల ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడో ఫామ్ అవుతుంది అనుకుందాం, ఎక్కడో ఫామ్ అయింది. ఓకే సరే, డ్రా చేద్దాం ఒకసారి. ఇదిగోండమ్మా, లైట్ రే ఇలా వెళ్ళింది. ఓకే, ఇక్కడ కనుక మనం ఒక నార్మల్ ఎజ్యూమ్ చేసుకుంటే లైట్ రే ఇది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది అనుకుందాం. బయట మీడియం జనరల్గా ఎయిర్ ఉంటుందమ్మా. సో ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకుందాం. ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకుందాం. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంటే లైట్ రే ఏం చేస్తుంది? ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. సో ఇలా బెండ్ అయింది అనుకుందాం. నేను కేవలం ఈ సర్ఫేస్ వల్లే మాట్లాడుతున్నాను. ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్, సో ఇలా బెండ్ అయింది అనుకుందాం. టింగ్ డింగ్ డింగ్ డింగ్, దీని ఇలా మనం ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇదిగోండి ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది. దీన్ని నేను ఐ డాష్ అంట. ఎంత డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అయింది అయ్యా అంటే వి డాష్ అనే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అయింది అని చెప్తామా. వి డాష్ అనే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అయింది అని చెప్తా. ఓకే, వి డాష్ అనే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అయింది అని చెప్తా. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ నార్మల్ డ్రా చేయండి. టింగ్ డింగ్ 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 డింగ్. ఈ పాయింట్ దగ్గర మళ్ళీ నార్మల్ డ్రా చేయండి. ఒరిజినల్గా అయితే ఇలా వెళ్ళిపోవాలి లైట్ రే, కానీ ఇక్కడ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ లైట్ రేని బెండ్ చేస్తుంది కదా, మళ్ళీ లైట్ రేని బెండ్ చేస్తుంది. ఓకేనా, మళ్ళీ లైట్ రేని బెండ్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. ఇప్పుడు లైట్ రే డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంకి వెళ్తుంది కాబట్టి ఇటువైపు కాకుండా ఇటువైపుకి బెండ్ అవుతుంది, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. ఇదిగోండి అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయ్యి ఇదిగోండి ఇక్కడెక్కడో ఫామ్ చేసింది ఇమేజ్. అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయ్యి ఇదిగోండి ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అయింది. ఇదే ఫైనల్ ఇమేజ్ అమ్మ, ఇదే ఫైనల్ ఇమేజ్. ఈ ఫైనల్ ఇమేజ్ వి అనే డిస్టెన్స్లో ఫామ్ అయింది అనుకుందాం. ఆ ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అంటున్నా అమ్మా? వి అనే డిస్టెన్స్లో ఫామ్ అయింది అనుకుందాం. ఓకేనా, ఇది యాక్చువల్గా జరిగింది. ఓకే, ఇప్పుడు మనం మన గత జన్మ స్మృతులను గుర్తు తెచ్చుకోవాలమ్మా. ఏంటా ఈ గత జన్మ స్మృతులు? మర్చిపోయి ఉంటారు కదా గత జన్మ స్మృతులు. రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్ కి ఒక ఫార్ములా మనం డిరైవ్ చేసుకున్నాం. రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్, రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్, ఈ ఫార్ములాని మనం గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే చూడండి, μ2/v మైనస్ μ1/u ఈక్వల్ టు యూ కదా, ఇది μ1/u ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r. ఇదే కదమ్మా రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్. గత జన్మ స్మృతులు ఇవి, ఒక 2 వీడియోలు అయిపోయినట్టున్నాయి. సో మర్చిపోతాం కదా యాజ్ యూజువల్గా మనం. సో μ2/v మైనస్ μ1/u ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r. ఓకే, ఇది రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్ కి ఫార్ములా. అయితే ఇక్కడ 2 స్పెరికల్ సర్ఫేస్లు ఉన్నాయి, ఒకటి ఇది ఒకటి ఇది. ఓకే, ఈ స్పెరికల్ సర్ఫేస్ ఇటు ఉంది కదా ఒక స్పెరికల్ సర్ఫేస్, ఈ స్పెరికల్ సర్ఫేస్ వల్ల ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది ఐ డాష్. ఈ ఐ డాష్ సెకండ్ స్పెరికల్ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, దీని యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం 2 సార్లు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఒకటి ఈ సర్ఫేస్ దగ్గర, ఇంకోటి ఈ సర్ఫేస్ దగ్గర. ఈ సర్ఫేస్ దగ్గర అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇది, ఈ సర్ఫేస్కి అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇదమ్మా.
ఇమేజ్ ఏమో ఇది. సెకండ్ సర్ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఇది కాదు, ఇది ఆబ్జెక్ట్ ఇది కదా ఇది. ఫస్ట్ అమ్మ చూడండి అమ్మ, ఆప్టిక్స్లో ఈ రే ఆప్టిక్స్లో రెండు లెన్సెస్ కానీ లేదా రెండు సర్ఫేస్లు కానీ ఉన్నాయనుకోండి. ఫస్ట్ సర్ఫేస్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ సెకండ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. రెండు లెన్సెస్ ఉన్నాయి అంతే. ఫస్ట్ లెన్స్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ సెకండ్ లెన్స్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి అమ్మ. ఓకే, సో అలాగే ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ సెకండ్ సర్ఫేస్కి ఈ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో మనం ఫస్ట్ ఇది అప్లై చేద్దాం. ఏం అప్లై చేద్దాం? ఇది సర్ఫేస్ 1 అనుకుందాం. ఎట్ సర్ఫేస్ 1 ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఎట్ సర్ఫేస్ 1 ఈ ఫార్ములాని రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేస్ ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఒకసారి ఈ ఫార్ములా గురించి ఇంకా చెప్పాను. ఏంటది? μ2 అంటే ఏంటమ్మా? టు విచ్ లైట్ రే ఈస్ గోయింగ్. లైట్ రే ఎందులోకి వెళ్తుంది, ఏ మీడియంలోకి వెళ్తుంది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం టు విచ్ μ2 వచ్చింది కాబట్టి టు విచ్ లైట్ రే ఈస్ గోయింగ్. μ1 అంటే ఫ్రమ్ విచ్ లైట్ రే ఈస్ కమింగ్. లైట్ రే ఎందులోంచి వస్తుంది, ఏ మీడియంలోంచి వస్తుంది, అది μ1. ఎందులోకి వెళ్తుంది అది μ2. μ2 అంటే ఎందులోకి వెళ్తుంది, μ1 అంటే ఎందులోంచి వస్తుంది. ఓకేనా? ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ సర్ఫేస్ దగ్గర మనం అప్లై చేద్దాం. ఓకే, సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం. చూడండి, μ2 అంటే ఎందులోకి వెళ్తుంది, ఇదిగోండి లెన్స్ లోకి వెళ్తుంది. లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లెన్స్. సో μ2 బదులు మ్యూ లెన్స్ రాస్తున్నాను. డివైడెడ్ బై వి అంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ వి డాష్ అనుకున్నాం. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? వి డాష్ అనుకున్నాం. సో వి డాష్ అని రాసేస్తున్నా. ఇమేజ్ డిస్టెన్స్ వి డాష్ అనుకున్నామా, వి డాష్ అని రాస్తా. వెరీ గుడ్. మైనస్ μ1 అంటే మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎందులోంచి వస్తుంది, ఈ మీడియంలోంచి వస్తుంది. మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ మీడియం డివైడెడ్ బై యు. మ్యూ మీడియం డివైడెడ్ బై యు. యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇదమ్మా. దీనికి ఆబ్జెక్ట్ ఇదే కదా. నెక్స్ట్ μ2 అంటే మ్యూ లెన్స్ మైనస్ μ1 అంటే మ్యూ మీడియం డివైడెడ్ బై ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఫస్ట్ సర్ఫేస్ ఎంతమ్మా? R1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చేద్దాం. నెక్స్ట్ డెరివేషన్ ఎట్ సెకండ్ సర్ఫేస్. ఎట్ సర్ఫేస్ 2 సెకండ్ సర్ఫేస్ దగ్గర ఏం జరుగుతుంది? మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేయండి. సెకండ్ సర్ఫేస్ అంటే ఈసారి లైట్ రే మీడియంలోంచి బయటికి లెన్స్లోంచి బయటికి వెళ్తుందమ్మా. ఓకే, సో μ2 బదులు ఏం రాయాలి మనం? ఇప్పుడు లైట్ రే ఎందులోకి వెళ్తుంది? మీడియంలోకి వెళ్తుంది. లైట్ రే ఎందులోకి వెళ్తుంది? μ2 అంటే టు విచ్ లైట్ రే ఈస్ గోయింగ్. లైట్ రే ఎందులోకి వెళ్తుంది? మీడియంలోకి వెళ్తుంది. కాబట్టి μ2 బదులు ఏం రాయాలి మనం? మ్యూ మీడియం రాయాలి. మ్యూ మీడియం డివైడెడ్ బై ఇమేజ్ డిస్టెన్స్ విఏ కదా, ఇదే కదా ఇమేజ్ డిస్టెన్స్. ఫైనల్ ఇమేజ్ ఇదే కదా. సెకండ్ సర్ఫేస్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఇది కాబట్టి వి రాద్దాం. మైనస్ నెక్స్ట్ μ1 అంటే ఎందులోంచి వస్తుంది? లెన్స్ లోంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ రాయాలి. లెన్స్ డివైడెడ్ బై యు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ రాయాలి, అది డివైడెడ్ బై యు ఈజ్ ఈక్వల్ టు యాస్టిస్గా రాయాలి మ్యూ మీడియం. సారీ ఇక్కడ యూ కాదుగా రాయాల్సింది. ఏం రాయాలి? ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఇది కదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? వి డాష్ అవుతుంది. సో వి డాష్. ఓకే, నెక్స్ట్ మ్యూ మీడియం మైనస్ మ్యూ లెన్స్ డివైడెడ్ బై R2 రాయాలమ్మా. సెకండ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2 కాబట్టి R2 రాయాలి. ఓకే, μ2 మైనస్ μ1. ఇక్కడ μ2 అంటే మ్యూ మీడియం, μ1 అంటే మ్యూ లెన్స్. ఇక్కడ దీనికి రివర్స్ అయింది, చూసారు కదా. ఓకే అమ్మ, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఒకసారి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 1 ప్లస్ 2 చేసినప్పుడు ఒక్కసారి చూడమ్మా, ఇది ప్లస్ ఇది ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తుంటే ఇక్కడ మ్యూ లెన్స్ బై వి డాష్ ప్లస్ ఉంది, ఇక్కడ మ్యూ లెన్స్ బై వి డాష్ మైనస్ ఉంది. సో ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అమ్మా. ఓకే,
ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఒక చోట ప్లస్ ఉంది, ఒక చోట మైనస్ ఉంది, ఆ రెండింటిని యాడ్ చేస్తున్నా కాబట్టి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయి. ఇంకేం మిగులుతుంది? ఇది మిగులుతుంది, అంతే కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ రెండు మిగులుతాయమ్మా. కాబట్టి ఏం రాస్తున్నా మ్యూ మీడియం బై వి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ మ్యూ మీడియం బై యు, ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి అమ్మా, మ్యూ మీడియం మైనస్ లెన్స్ ఉంది, ఇక్కడ మ్యూ లెన్స్ మైనస్ మీడియం ఉంది. ఓకే, ఇక్కడ మ్యూ లెన్స్ మైనస్ మీడియం ఉంది, ఇక్కడ మ్యూ మీడియం మైనస్ లెన్స్ ఉంది. ఈ రెండు ఒకేలా చేయడానికి ఇక్కడ మనం మైనస్ కామన్ తెద్దాం. ఓకే, మైనస్ కామన్ తెస్తే ఏమవుతుంది? ఇక్కడ మైనస్ కామన్ తెస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం అయింది కదా. ఓకే, లేదా లైవ్ ఉంచండి, ఏమవుతుంది? లైవ్ ఉంచండి అమ్మా, ఏమవుతుంది? ఓకే అమ్మా, ఏం లేదమ్మా, ఇక్కడ మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం ఉంది, ఇక్కడ మ్యూ మీడియం మైనస్ మ్యూ లెన్స్ ఉంది. అంటే ఒక మైనస్ కనుక మనం బయట కామన్ తీసామనుకోండి, ఇక్కడ మైనస్ కనుక కామన్ తీస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, అంతేనా? ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో బ్రాకెట్లో ఏముంది? ఇప్పుడు మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియమే ఉంది, అక్కడ కూడా మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియమే ఉంది కదా, అదే చెప్తున్నా. ఓకే, సో ఈ రెండు టర్మ్స్లోని మనకి ఏది కామన్? మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం. సో మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం కామన్. ఈ రెండు టర్మ్స్ యాడ్ చేస్తున్నామ్మా, యాడ్ చేస్తుంటే మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం కామన్. ఇంకేం మిగిలింది చూడండి బ్రాకెట్లో, ఇంకేం మిగులుతుంది? ఇక్కడ 1/r1 మిగులుతుంది, 1/r1. ఇక్కడ 1/r2 మిగులుతుంది, ముందు మైనస్ ఉంది, దేర్ఫోర్ మైనస్ 1/r2. బోర్డు చివరి కనబడుతుందమ్మా, అది కొంచెం చెప్తున్నా. ఓకే, సరే అమ్మా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు టర్మ్స్లో మ్యూ మీడియం ఉంది కాబట్టి కామన్ తీసేద్దాం. కామన్ తీసి అటు తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఇదమ్మా మ్యూ మీడియం కామన్ తీస్తే 1/v మైనస్ 1/u ఈక్వల్ టు మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం 1/r1 మైనస్ 1/r2. ఓకే, సో దీని అటు తీసుకెళ్తే 1/v మైనస్ 1/u దీని అటు తీసుకెళ్తే బ్రాకెట్లో మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం మిగులుతుంది, మైనస్ మ్యూ మీడియం బై మ్యూ మీడియం 1 అవుతుంది, ఇంటూ 1/r1 మైనస్ 1/r2. దిస్ ఈజ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. అయితే మనకి ఇందాక లెన్స్ ఫార్ములా చూసాం, 1/v మైనస్ 1/u ఏంటమ్మా? 1/f. 1/v మైనస్ 1/u 1/f ఈక్వల్ టు మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అని రాసేయచ్చు. అయితే మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చాడో దాని ప్రకారం అర్థం. మీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ యూ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఇక్కడ పైన కనబడుతుందమ్మా, చూస్తాను. ఓకే, సరే, ఇక్కడే వేసి చెరిపేస్తాలేమ్మా. ఇదిగోండి, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. యూ కనుక ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ కనుక ఇన్ఫినిటీ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? టింగ్. ఇన్ఫినిటీ దగ్గర ఉంటే లైట్ రేస్ ఎలా వస్తాయి కదమ్మా. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది కదా. ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది కదా. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. సో పోల్ కదా, అది ఆప్టిక్ సెంటర్ నుంచి ఎఫ్ అనే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి వి ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది కదా. యు ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు వి ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది కదమ్మా, అంతేనా? ఇఫ్ యూ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అమ్మా చూడండి, ఇక్కడ 1/v మైనస్ 1/u ఈక్వల్ టు 1/f అని రాసేయచ్చు నేను. అయితే మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చాడో చెప్తున్నా. ఇఫ్ యూ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వి ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది కదమ్మా. యూ బదులు ఇన్ఫినిటీ పెట్టామనుకోండి, 1/∞ 0. వి బదులు ఎఫ్ పెట్టండి, ఏమవుతుంది? 1/f. 1/f ఈక్వల్ టు మ్యూ మీడియం, సారీ మ్యూ లెన్స్ కదా ఇది, మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. దిస్ ఈజ్ నథింగ్ బట్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. దీన్నే లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారు. దీన్నే మనం
లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారు. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తాడు, ఈ స్టెప్ తర్వాత ఇంకోటి కూడా చెప్తాడు. ఈ ఈక్వేషన్ని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉంది. ఈ రెండు ఈక్వేషన్ని కంపేర్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సో 1/v మైనస్ 1/u ఈక్వల్ టు 1/f, దీన్నే లెన్స్ ఫార్ములా అంటారు అని చెప్పి అక్కడ చెప్తాడమ్మా. సో ఒకటే దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా అయిపోయింది కదా ఇక్కడ. అయితే నేను ఏం చేశాను అంటే లెన్స్ ఫార్ములాని విడిగా డెరైవ్ చేశాను. ఎందుకంటే కొంతమంది డౌట్ పడే అవకాశం ఉందమ్మా, u ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడే ఇది కరెక్ట్ ఏమో అనుకుంటారు. ఓకే, u ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా కరెక్ట్ ఏమో అనుకునే ఛాన్స్ ఉందమ్మా. అందుకని చెప్పి దీన్ని విడిగా డెరైవ్ చేసి ఎందుకని మంచిది, ఆ డౌట్ రాకుండా. మీ టెక్స్ట్ బుక్లో అయితే ఇలాగే ఉంటుంది. ఓకే, బయట మీడియం కనుక ఎయిర్ అనుకోండి, మ్యూ మీడియం బదులు ఏం పెట్టొచ్చు, 1 పెట్టొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది, మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అది ఉంటుంది మీ టెక్స్ట్ బుక్లో ఫార్ములా. ఇది జనరల్ ఫార్ములా రాసామ్మా. బయట వేరే మీడియం ఉందనుకోండి ఇలా ఉంటుంది. బయట వేరే మీడియం లేదు, ఎయిర్ ఉందనుకోండి, అప్పుడు మ్యూ మీడియం ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1/f ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అది మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లో కానీ మీ మెటీరియల్లో కానీ ఆ ఫార్ములా ఉంటుంది. అయితే నేను జనరల్ ఫార్ములా డెరైవ్ చేస్తాను. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇది కూడా ఉంటుందమ్మా. ఓకే, మ్యూ1 మ్యూ2 ఇలా అనుకుంటారు. అలా ఎందుకు, కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పి మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం అని రాసాం ముందే. గొడవ లేదుగా. ఇప్పుడు మ్యూ1 మ్యూ2 ఉందనుకోండి, ఏది లెన్స్ యొక్క మీడియం, ఏది లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఏది మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలా ఉంటే గొడవ లేదుగా. 1/f ఈక్వల్ టు మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఓకే అమ్మా, చూడమ్మా, ఫస్ట్ చెప్పిన లెన్స్ ఫార్ములా జస్ట్ మామూలుగా చెప్పామా మీ ఇన్ఫర్మేషన్ కోసం. అయితే లెన్స్ ఫార్ములా డైరెక్ట్గా దీని నుంచే డెరైవ్ చేయొచ్చు. లెన్స్ ఫార్ములా అని అడిగినా ఈ ఒక్క డెరివేషన్ చేసి కంపేరింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ వీ గెట్ 1/v మైనస్ 1/u ఈక్వల్ టు 1/f అని రాయొచ్చు. అలాగే ఉంటుంది. లేదా ఆ డెరివేషన్ నేను ఫస్ట్ చెప్పిన డెరివేషన్ చేసినా ఓకే. ఓకే అమ్మా, సరే పాజ్ చేసి రాసుకోండి అమ్మా. పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఇప్పుడు ఒక 2 సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. తర్వాత కొంచెం లెవెల్ పెంచుదాం థర్డ్ ప్రాబ్లంలో. ఫోర్త్ ప్రాబ్లంలో ఒక పాయింట్ చెప్తాను, అక్కడ మీకు బుర్ర తిరుగుద్ది అనమాట. ఫోర్త్ ప్రాబ్లంలో ఒక పాయింట్ చెప్తే అక్కడ మీకు కొంచెం బుర్ర తిరుగుద్ది. ఓకే అమ్మా, కొంచెం బుర్ర తిరుగుద్ది, కొంచెమే, ఎక్కువగా. ఓకేనా? సో ఫస్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా. వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. మూడోదేమో కొంచెం దీని మీద కొంచెం లెవెల్ పెంచుదాం. నాలుగోది టోటల్గా అది రైట్. చూడమ్మా. ఓకే, ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఫోకల్ లెంగ్త్ కనుక్కోవాలి. ఫోకల్ లెంగ్త్ ఇక్కడ అంతే అమ్మా, ఫోకల్ లెంగ్త్ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు. కాన్వెక్స్ లెన్స్ R1 ఈక్వల్ టు 30 అన్నాడు, R2 ఈక్వల్ టు 15 అన్నాడు, F ఈక్వల్ టు ఎంత కనుక్కోమన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ ఇచ్చాడు, మ్యూ ఈక్వల్ టు 1.5. మనకి ఫార్ములా తెలుసు, 1/f ఈక్వల్ టు మ్యూ లెన్స్ డివైడెడ్ బై మ్యూ మీడియం మైనస్ 1. ఓకే, 1/r1 మైనస్ 1/r2. మ్యూ లెన్స్ అంటే ఎంత? మ్యూ లెన్స్ ఎక్కడ రాద్దామా? మ్యూ లెన్స్ అంటే ఎంతమ్మా? 1.5. మ్యూ మీడియం ఎంత? మ్యూ మీడియం ఈక్వల్ టు 1. ఎయిర్ కదా, అటు ఇటు ఎయిర్ ఉంది కాబట్టి మీడియం, ఎయిర్ మీడియం కాబట్టి 1. నెక్స్ట్ R1 ఈక్వల్ టు ఎంత? R2 ఈక్వల్ టు ఎంత? అంతేగా, అవి వేస్తే మనకు వచ్చేసినట్టు, F వచ్చేసినట్టే. ఓకేనమ్మా. R1 అంటే ఇది ఎంతమ్మా? 30. R2 అంటే 15. ఓకే, ఇలాగే మీరు సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేస్తారనుకోండి, బూత్ వస్తుంది అనమాట. ఎందుకు బూత్ వస్తుంది చూడమ్మా. R1 ఈక్వల్ టు 30 అయితే ఇది ప్లస్ 30. R2 ఈక్వల్ టు 15 అయితే మైనస్ 15. ఎందుకు చెప్పండి? చూడమ్మా, R1 అంటే దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్, పోల్ నుంచి మెజర్ చేయాలి కదా. ఇదిగోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉంది, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది R1. లైట్ రే ఎలా వస్తుంది అనుకుందాం. లైట్ రే డైరెక్షన్లోనే R1 మెజర్ చేసాం కాబట్టి ప్లస్ 30 రాయాలి. అదే R2 అంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇలా వెనక్కి మెజర్ చేయాలి మనం R2. అంటే ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ 15 పెట్టాలి. అర్థమైందమ్మా? ఇది ప్లస్ 30, ఇది మైనస్ 30 ఎందుకైనా తెలిసిందా? అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్. ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో మనం రేడియస్ ఆఫ్ ఏదైనా ఏ లెంగ్త్ అయినా ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో మనం మెజర్ చేస్తే అది పాజిటివ్ తీసుకోవాలి.
ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే అది నెగిటివ్ తీసుకోవాలి. అయితే నేను ఎక్కడి నుంచి మెజర్ చేస్తా సార్ అని మీరు అనొచ్చు. ఇది ఇలా ఎందుకు మెజర్ చేయాలి, ఇలా మెజర్ చేస్తానని మీరు అనొచ్చు. అయితే ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్. అన్ని డిస్టెన్స్లు ఎక్కడి నుంచి మెజర్ చేయాలమ్మా, ఇక్కడి నుంచే మెజర్ చేయాలి. ఇక్కడి నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం, లైట్ రే ఇటు ఉంది, ఇక్కడి నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి అది నెగిటివ్ అయింది. ఇది ఇక్కడి నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం, ఇన్సిడెంట్ రే ఎలా ఉంది, ఇక్కడి నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్ అయింది. ఓకేనా? సో ఈ వాల్యూస్ దీంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 1/f ఈక్వల్ టు మ్యూ లెన్స్ అంటే ఎంతమ్మా 1.5, మ్యూ మీడియం 8 ఎందుకంటే 1.5/1 1.5 -1 ఇంటూ 1/r1 ఎంత 1/r1 ఎంతమ్మా 30, r1 30 మైనస్ ఆఫ్ 1/-15 1/-15 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, సో +15 అని రాసేస్తాం. ఓకే, మైనస్ ఉందమ్మా, r2 అంటే -15 అది వేసేసి ప్లస్ అని రాస్తా డైరెక్ట్. ఓకే, ఇదేమో 1.5 - 1 0.5 అంటే 1/2, 1.5 అంటే 3/2, 3/2 - 1 1/2 అవుతుంది. ఓకేనా? 0.5 అనే రాయండి, నో ప్రాబ్లం, ఏమవుతుంది. ఇక్కడ ఎల్సిఎం 30 × 15 అని రాద్దాం. ఎల్సిఎం తీయాల్సిన పని ఉంది, 30 × 15 అని రాయండి. ఓకే, పైన ఏమొస్తుంది 15 + 30 వస్తుంది, అంతేనా? ఓకే, therefore 1/2 × 15 + 30 45 డివైడెడ్ బై 30 × 15 దీంట్లో 3 టైమ్స్ తంతుంది, ఈ 330ని 10 టైమ్స్ తంతుంది, సో 1/20 వస్తుంది. 1/f ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 1/20 వచ్చింది. అంటే f ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 20 వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే f వాల్యూ పాజిటివ్ వచ్చింది. ఎందుకు పాజిటివ్ వచ్చింది? వాల్యూస్ వేసాం, పాజిటివ్ వచ్చింది సార్. ఎందుకు పాజిటివ్ వచ్చిందంటే మేమేం చెప్తాం, అంతేనా? ఫైనల్గా ఎఫ్ వాల్యూ పాజిటివ్ వచ్చిందమ్మా 20 సెంటీమీటర్స్. ఇవన్నీ సెంటీమీటర్స్. ఓకే, యూనిట్స్ రాయటం మర్చిపోయిన సెంటీమీటర్స్. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నదేంటి కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ని మనం కన్వర్జింగ్ లెన్స్ అంటామని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకంటే ప్యారలల్గా వచ్చిన రేస్ అన్ని ఒక చోట కన్వర్జ్ అవుతాయి. సో దాన్ని మనం కన్వర్జింగ్ లెన్స్ అంటాం. కన్వర్జింగ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది. కన్వర్జింగ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది. మనం కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అంటున్నాం ఫస్ట్ నుంచి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం వాడింది ఏంటి కాన్వెక్స్ లెన్సే. కాబట్టి మనకి ఫోకల్ లెంత్ ఏమొచ్చిందమ్మా పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే, అదంతా అవసరం లేదులేండి. ఎఫ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ వచ్చింది, పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ ఎందుకు వచ్చింది అంటే కాన్వెక్స్ లెన్స్ అనేది కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి రండి. సెకండ్ ప్రాబ్లం సేమ్ ఫార్ములా 1/f ఈక్వల్ టు మళ్ళీ ఫార్ములా రాయడం ఎందుకమ్మా, ఇదే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా, కదమ్మా. ఇక్కడ ఇది దాని వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, మ్యూ లెన్స్ ఏంటి ఇక్కడ, మ్యూ లెన్స్ ఏంటమ్మా 1.5. మ్యూ మీడియం ఏంటి ఎయిర్ కాబట్టి 1. ఓకే, అయితే R1 ఎంత R2 ఎంత, R1 ఎంత R2 ఎంత, R1 ఇక్కడ ప్లేన్ సర్ఫేస్ అమ్మ, ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఇది ఏ లెన్స్ అమ్మ, ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఓకే, సో దీని రిఫ్రాక్ట్, ఇది ప్లేన్ సర్ఫేస్ కాబట్టి దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. కాబట్టి R1 వాల్యూ ఏమవుతుందమ్మా ఇన్ఫినిటీ. R2 వాల్యూ ఏమవుతుంది -15. R2 వాల్యూ ఏమవుతుందమ్మా -15. ఓకేనా? అర్థమైందమ్మా? R2 వాల్యూ ఇలా వెనక్కి మెజర్ చేస్తాం కదా, R2 ఇలా వెనక్కి మెజర్ చేస్తాం కాబట్టి ఇది -15 అవుతుంది. ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది, మన డిస్టెన్స్ ఏమో ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి R2 ఈక్వల్ టు -15. ఓకే, సో ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, అయిపోయింది. ఓకే, therefore 1/f ఈక్వల్ టు మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం. మ్యూ లెన్స్ అంటే 1.5/1 1.5 -1 ఇంటూ 1/r1 - 1/r2. 1/r1 అంటే ఇన్ఫినిటీ అమ్మ, సో 0. ఇంకా -1/r2 అంటే -15. మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది 1.5 - 1 అంటే 0.5 0.5ని నేను 1/2 అని రాసుకుంటా.
ఇంటూ 1/15 అని రాస్తా 1/f ఈక్వల్ టు సో 1/f ఈక్వల్ టు ఏమైందమ్మా 1/30 వచ్చింది అంటే ఎఫ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ వచ్చింది మళ్ళీ పాజిటివ్ వాల్యూ వచ్చింది ఎందుకు ఇది కూడా కన్వర్జింగ్ లెన్స్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఏ లెన్స్ అమ్మ ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అమ్మ అందుకని మళ్ళీ మనకి పాజిటివ్ వాల్యూనే వచ్చింది ఎఫ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ వచ్చింది పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి కన్వర్జింగ్ లెన్స్ నెగిటివ్ వాల్యూ వస్తే డైవర్జింగ్ లెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది అది కూడా చూద్దాం ఓకే అమ్మా సో పాజ్ చేసి ఈ రెండు ప్రాబ్లమ్స్ రాయండి అమ్మా పాజ్ చేసి రెండు ప్రాబ్లమ్స్ రాయండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చేస్తే ఇక్కడ ఒక ప్లేస్ కనుకుంటే ఫోర్త్ ప్రాబ్లం ఇక్కడ చేస్తాము ఫోర్త్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ మీకు ఒక కొత్త కాన్సెప్ట్ తెలుస్తుంది ఓకే సో ఇది చూడండి ఏంటిది ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకున్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు ఒకటి R ఈక్వల్ టు 20 R ఈక్వల్ టు 20 ఇది 20 ఇది కూడా 20 అమ్మ అయితే ఒకటి ప్లస్ అవుతుంది ఒకటి మైనస్ అవుతుంది ఎందుకు అవుతుందో మీకు తెలుసు ఓకే ఇటువైపు మెజర్ చేస్తే ప్లస్ అవుతుంది ఇటువైపు మెజర్ చేస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఇదేమో -20 అవుతుంది ఇది +20 అవుతుంది ఆ తర్వాత చూద్దాం దాని గురించి అయితే క్వశ్చన్ ఏంటో చూడండి ఎక్కడి నుంచో ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఇలా కన్వర్జ్ అవుతున్నాయమ్మా యాక్చువల్గా అవి ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ కావాలి ఆప్టిక్ సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ దగ్గర కన్వర్జ్ కావాలి మామూలుగా అయితే కానీ మధ్యలో ఏముంది కాన్కేవ్ లెన్స్ ఉంది కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది ఈ రేస్ని డైవర్జ్ చేస్తుంది అంటే కొంచెం ఇలా వెళ్ళేలా చేస్తుంది ఇది కూడా కొంచెం ఇలా వెళ్ళేలా చేసి ఇక్కడ ఎక్కడో మీట్ అవుతాయి ఆ లైట్ రేస్ ఓకే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతాయి ఇక్కడ ఎక్కడో మీట్ అయినాయి అనుకోండి అంటే ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది ఓకే అమ్మా ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది అంతేనా ఓకే కొంచెం డైవర్ట్ చేస్తే ఇమేజ్ అక్కడ ఇంకా బాగా ఎక్కువ డైవర్ట్ చేస్తే వెనకాలైనా ఫామ్ అవ్వచ్చు ఇమేజ్ ఎలా అయినా ఫామ్ అవ్వచ్చు అమ్మ ఇవి ఇలా ఇంకా ఎక్కువగా డైవర్ట్ చేసింది అనుకో ఇక్కడ కొంచెం డైవర్ట్ చేసింది ఇంకా ఎక్కువగా డైవర్ట్ చేయింది అనుకో ఇలా అయినా ఫామ్ అవ్వచ్చు కదా ఇమేజ్ వెనకాల ఎక్కడో ఫామ్ అవ్వచ్చు అంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవ్వచ్చు ఓకే అయితే వీడు ఏమన్నాడంటే ఫైండ్ ది పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అన్నాడు అంటే వి వాల్యూ క్యాల్కులేట్ చేయమన్నాడమ్మా ఇదేంటి యూ వాల్యూ ఎందుకు యూ వాల్యూ అంటున్నా చెప్పండి చూడండి ఈ లైట్ రేస్ ఇలా వచ్చి ఇక్కడ మీట్ అవ్వాలి కానీ మీట్ కావట్లా మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే అది వర్చువల్ ఆబ్జెక్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పాము నేను ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్కేవ్ లెన్స్ చెప్పినప్పుడు ఇదిగోండి దీన్ని వర్చువల్ ఆబ్జెక్ట్ అంటారు అని చెప్పాను నేను కాన్కేవ్ లెన్స్ గురించి మాట్లాడినప్పుడు దీని గురించి చెప్పాము సో ఇదేమవుతుందమ్మా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే మనకి యూ ఇచ్చేసాడు 10 సెంటీమీటర్స్ అని వి కనుక్కోవాలి ఓకే ఇది కనుక్కోవడానికి మనం లెన్స్ ఫార్ములా ఉపయోగిద్దాం లెన్స్ ఫార్ములా ఏంటి 1/f ఈక్వల్ టు 1/u 1/v మైనస్ 1/u 1/v మైనస్ 1/u అయితే మనకు యూ వాల్యూ తెలుసు వి వాల్యూ క్యాల్కులేట్ చేయాలి ఎఫ్ వాల్యూ తెలియదు మనకి ఎఫ్ వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేస్తాం ఎఫ్ వాల్యూని మనం లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉపయోగించి క్యాల్కులేట్ చేస్తాం లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటి 1/f ఈక్వల్ టు మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం -1 అంతే కదా 1/r1 మైనస్ 1/r2 సో దీని నుంచి మనకి ఎఫ్ వాల్యూ వస్తుంది ఆ ఎఫ్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వి వాల్యూ వచ్చేస్తుంది ఓకేనా చేద్దామా సరే 1/f ఈక్వల్ టు మ్యూ లెన్స్ అంటే ఎంతమ్మా 1.5/1 బయట ఎయిర్ అమ్మ ఇది ఎయిర్ ఓకే బయట ఎయిర్ ఉంది సో ఇది 1.5 మైనస్ 1 అయితే ఇక్కడ 1/r1 అంటే ఈ ఆర్ పెట్టాలి అది -20 అవుతుంది ఎందుకో మీకు తెలుసు ఎందుకంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తాం ఇన్సిడెంట్ రే ఏమో ఈ డైరెక్షన్లో ఉంది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి మనకి -20 సెంటీమీటర్స్ వస్తుంది -1/r2 +20 అవుతుంది ఎందుకంటే ఇటు మెజర్ చేస్తాం మనం ఈసారి సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్లోనే మెజర్ చేస్తున్నాం కాబట్టి +20 అవుతుంది ఓకే ఈ వాల్యూ ఎంత వస్తుందమ్మా ఈ వాల్యూ ఎంత వస్తుంది 1/f ఈక్వల్ టు 1.5 మైనస్ 1 0.5 అంటే 1/2 ఇదేమవుతుంది కింద -400 అవుతుంది పైన
కింద -400 అవుతుంది, పైన ఏమవుతుంది ఇది ఇది 20 వస్తుంది, +20 వస్తుంది. ఓకే అంతే కదమ్మా. ఇది -20 -400 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 20 రాశాను. ఇది +20 -400లో -20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో -of +20. సో ఇదేమవుతుంది 40/400, బయట 1/2 కూడా ఉంది కదా, 1/2. ఓకే టింగ్ ఇది 410 టైమ్స్, మైనస్ కూడా ఉంది కదా ఇక్కడ మైనస్ ఉందా, మైనస్ బయట రాశాను. దేర్ఫోర్ -1/20 వచ్చింది. అంటే ఫోకల్ లెంగ్త్ F ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. ఫోకల్ లెంగ్త్ F ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. -20 సెంటీమీటర్స్ ఎందుకు వచ్చిందమ్మా? దిస్ ఈజ్ అ డైవర్జింగ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అనేది ఇట్ ఈస్ అ డైవర్జింగ్ లెన్స్. అందుకే మనకి -20 వచ్చింది. ఇట్ ఈస్ అ డైవర్జింగ్ లెన్స్ కాబట్టి మనకి -20 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే అమ్మా, -20 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, ఈ F వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది. ఇక్కడ ఎరికింగ్ చేస్తున్నా, అక్కడ వేరే ప్రాబ్లం చేయొచ్చు. ఈ F వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 1/-20 ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అంటే ఎంత, 10. ఇక్కడ u అంటే ఎంత ఇక్కడ 10. సో ఇది తీసుకొద్దాం. 1/v ఈక్వల్ టు 1/10 మైనస్ 1/20 అంతే కదా. ఇది తీసుకొస్తే ప్లస్ అవుతుంది కదమ్మా. సో +1/10 మైనస్ 1/20. 1/10 నుంచి 1/20 తీస్తే 1/20 మిగులుతుంది. అంటే v ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. అంటే ఈ డిస్టెన్స్, ఈ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, 20 సెంటీమీటర్స్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుందమ్మా, 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో. అర్థమైంది కదమ్మా, ఈ రకంగా చేయాలి ప్రాబ్లం. ఓకే, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చేస్తాడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చేస్తాడు, R1 R2 కనుక్కోమంటాడు. అదైనా చేయగలగాలి మనం. R1 R2 కనుక్కోమంటాడు, చెప్పలేం, ఎలా అయినా అడగొచ్చమ్మా ప్రాబ్లం. ఓకే, అయితే మనం యూజ్ చేసే ఫార్ములాస్ అయితే ఈ రెండే. అది ఏం చేసినా మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఈ రెండే అమ్మ. ఓకేనా, రైట్. అయితే ఇప్పటి వరకు మనం బయట ఎయిర్ తీసుకున్నాం, మీడియం. మనం బయట ఎయిర్ అనే మీడియం తీసుకున్నాం. ఈసారి వేరే మీడియం తీసుకున్నాం. ఎయిర్ కాకుండా వేరే మీడియం ఉంది అనుకుందాం. ఓకేనా, ఎయిర్ కాకుండా వేరే మీడియం ఉంది అనుకుందాం. ఇదిగోండి, ఇది కాన్కేవ్ లెన్స్. సేమ్ ఇదే కాన్కేవ్ లెన్స్ ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 అమ్మ. ఇది R ఈక్వల్ టు 40 కదా, ఇదే తీసుకుందాం కదా. R ఈక్వల్ టు 20, ఇక్కడ కూడా R ఈక్వల్ టు 20. R ఈక్వల్ టు 20, R ఈక్వల్ టు 20. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. మ్యూ ఈక్వల్ టు 1.5. మ్యూ లెన్స్ అమ్మింది. ఓకే, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. బయట మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాత్రం వేరే ఉంది. సరే, మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఉందనుకుందాం. మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉందనుకుంటున్నాం? 2. మ్యూ మీడియం ఈక్వల్ టు 2 ఉందనుకుందాం. అయితే దీని యొక్క ఫోకల్ లెంగ్త్ కావాలి నాకు. వాట్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ దిస్ కాన్కేవ్ లెన్స్? ఫోకల్ లెంగ్త్ ఆఫ్ దిస్ కాన్కేవ్ లెన్స్ కావాలి. వెరీ వెరీ సింపుల్. హ్యాపీగా వేస్తాడు. అబ్బా, ఎంత హల్వా ప్రాబ్లం ఇచ్చారు. దీంట్లో ఏం విషయం తెలుస్తుంది సార్? 4th అసలు మీ బ్రెయిన్లో టర్న్ అవుద్ది, ఇలా తిరిగిపోయి ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నారు. ఏంటి అసలు హల్వా ప్రాబ్లం ఇచ్చారు అన్నారు, అంతే కదా. చేద్దాం రండి. 1/f ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం -1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఫోకల్ లెంగ్త్ అనుకుంటున్నాం. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎవరు? కాన్కేవ్ లెన్స్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ కనుక్కుంటున్నాం. సో 1/f ఏముంది సార్ ఇందులో? సోది ఏముంది, ఏదో ఉందని చెప్పారు. ఏముంది, ఏం లేదు. ఓకే, ఇది 1.5 డివైడెడ్ బై 2 -1 ఇంటూ 1/r1 అంటే ఎంత? ఒక ఆరేమో, ఈ ఆరేమో -20 అవుతుంది, ఇదేమో +20 అవుతుంది. ఇక్కడ చూసాం కదమ్మా, సేమ్ అదే లాజిక్. ఓకే, సో ఇది -20 టింగ్, ఇది +20. ఓకే, బ్రాకెట్లో ఏమొచ్చిందమ్మా, 40/-400 వచ్చింది కదా. అదే వేసేద్దాం. అది ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, కదమ్మా. ఇక్కడ 40/-400 వచ్చింది. ఇది బయట మాత్రం మారుతుంది. ఇది మాత్రం 40/-400
మైనస్ 400 అలాగే ఉంచండి. బయట చూడమ్మా 1/5/2 1.5/2 1.5 అంటే 3/2 3/2/2 ఏమవుతుంది 3/4. మరి ఇలాగే ఉంచేసుకోండి అమ్మా. ఇప్పుడు 1.5/2 అంటే 0.75 వస్తుంది. 0.75 అంటే ఎంత? అలాగే అర్థం పోనీ మీ ఇష్టం అమ్మా. ఓకే, ఈ వాల్యూ ఎంత వస్తుందమ్మా? 0.75 వస్తుంది. 0.75 మైనస్ 1 ఏమొస్తుంది? -0.25 -0.25 అంటే -1/4 అంతేనా? ఎలా అయినా చేయొచ్చమ్మా. ఎలా చేసినా బయట ఫైనల్గా మనకి ఏమొస్తుంది? -1/4 వస్తుంది. ఓకే చూడమ్మా, ఇది 3/2 అనుకోండి. 1.5 3/2 అనుకోండి, అప్పుడు 3/4 అవుతుంది. 3/4 -1 1/4 3/4 -1 -1/4. ఓకే, 30 నుంచి ఒకటి తీస్తే పావు వస్తుంది అంతేగా. 30 నుంచి ఒకటి తీస్తే పావు వస్తుంది. ఏం పావు వస్తుంది? మైనస్ పావు వస్తుంది. అదే మైనస్ పావు. ఓకే రైట్ టింగ్ క్యాన్సిల్ అయింది. ఓకే, మైనస్ కూడా క్యాన్సిల్ అయింది. ఈ 4 కూడా క్యాన్సిల్ అయింది. ఏం మిగిలిందమ్మా మనకి? 1/40 మిగిలింది. అంటే F = 40. ఏముంది సార్? హల్వా ప్రాబ్లం. వెరీ వెరీ డెడ్ ఈజీ ప్రాబ్లం. ఏదో చెప్పారు మనకి. దేవచ్చం అసలు అదిరిపోయే ప్రాబ్లం ఇస్తాను అది ఇదే అని చెప్పారు. ఏముంది సార్? F = 40 వచ్చింది. డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన దాంట్లో ఏముంది? ఏమైనా పంచ్ ఉందా? అంటే ఉంది కదమ్మా పంచ్. మరి ఫోకస్ ఏమొచ్చింది? పాజిటివ్ వాల్యూ వచ్చింది. మనం తీసుకున్న లెన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్. మనం తీసుకున్న లెన్స్ ఏంటమ్మా? మనం తీసుకున్న లెన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్. అరే మరి కాన్కేవ్ లెన్స్ పాజిటివ్ వచ్చింది ఏంటి? నెగిటివ్ రావాలి కదా. కాన్కేవ్ లెన్స్ అంటే ఇట్ ఈస్ అ డైవర్జెంట్ లెన్స్ కదా, డైవర్జింగ్ లెన్స్ కదా. డైవర్జింగ్ లెన్స్కి ఫోకస్ నెగిటివ్ రావాలి కదా. మరి ఇక్కడ ఏంటి పాజిటివ్ వాల్యూ వచ్చింది? అర్రే ఎక్కడైనా తప్పు చేసామా? ఒకసారి చూడండి. ఏమి తప్పు చేయలేదు, అంతా కరెక్టే చేసాం. F = 40 సెంటీమీటర్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అదేంటిది ఇలా ఎందుకు వచ్చింది అంటే చూడండి, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ ఏం చెప్పామమ్మా? 1.5. బయట మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 2. బయట మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉంది. అలా లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ లాగా, కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. నోట్లో రాసుకోండి. నోట్లో ఎక్కడ కాదు, నోట్ అని పెట్టి రాయండి. అలా నోట్లో రైటింగ్ కాదు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ నోట్, NOTE నోట్లో రాసుకోండి. నోట్లో కాదు, తెలుగు నోట్లో కాదు, ఇంగ్లీష్ నోట్లో రాసుకోండి. ఏం రాస్తారమ్మా? When the refractive index of lens is less than the refractive index of medium. Refractive index of lens is less than the refractive index of surrounding medium, then the concave lens behaves like a convex lens. The concave lens behaves like a convergent lens, and convex lens behaves like a convex lens behave like a divergent lens. అక్కడ లెన్స్ బిహేవియర్ రివర్స్ అయిపోయిందమ్మా. అందుకని మనం గుడ్డిగా కాన్వెక్స్ లెన్స్ కనబడితే దాన్ని కన్వర్జింగ్ లెన్స్ అని, ఓకే, డైవర్జెంట్ లెన్స్ కనబడితే కాన్కేవ్ లెన్స్ కనబడితే అది డైవర్జింగ్ లెన్స్ అని గుడ్డిగా చెప్పొద్దు. ముందు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియంలు కూడా చూడండి. లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక ఎక్కువ ఉంటే మనం అనుకున్నది కరెక్ట్. ఏది మనం ఫస్ట్ నుంచి వస్తున్న స్టోరీ కరెక్ట్. అయితే లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు స్టోరీ రివర్స్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక డెరివేషన్ కూడా చేద్దాం అమ్మ. దానికి సంబంధించిన ఒక డెరివేషన్ కూడా చేసి ఇంకొక చిన్న ఇంకా ఉన్నాయమ్మ, ఇంకో టాపిక్ ఉంది, అది కూడా చెప్పి వీడియోని ఎండ్ చేద్దాం. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, నెక్స్ట్ ఒక జనరల్ కాన్సెప్ట్ నేను ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్నా చూడండి. ఏదమ్మా ఇందాక నోట్లో రాశారు కదా, ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చెప్తున్నాము. ఇప్పుడు ఒక లెన్స్ని సపోజ్ చేసుకున్నా, ఆ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లెన్స్ అంటున్నా, అది ఏ లెన్స్ అనేది కూడా నేను చెప్పట్లేదమ్మా. వెదర్ ఇట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ అనేది కూడా నేను చెప్పట్లేదు. ఓకే, అది కాన్వెక్స్ లెన్సా కాన్కేవ్ లెన్సా అనేది కూడా నేను చెప్పట్లేదమ్మా. ఓకే, నెక్స్ట్ ఈ లెన్స్ని ఎయిర్లో పెట్టినప్పుడు ఫోకల్ లెంగ్త్ F ఎయిర్ అట. వెన్ దిస్ లెన్స్ ఈస్ కెప్ట్ ఇన్ ఎయిర్,
ద ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఎఫ్ ఎయిర్. లెట్ అని అన్నమ్మ ది ఫోకల్ లెంగ్త్. వాడు ఇచ్చేసాడు అంత ప్రాబ్లంలో ఇది ఇచ్చేసాడు అనుకుందాం అమ్మ. యాక్చువల్గా ప్రాబ్లం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడమ్మా. అయితే అక్కడ నెంబర్స్ ఇస్తాడు కాబట్టి మనం చేయడం ఇది ఈజీ. ఇక్కడ నేను ఒక జనరల్ ఫార్ములా ఒకటి డిరైవ్ చేస్తా, బట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ చూడండి అంతే. వాడు నెంబర్స్ ఇచ్చేస్తాడు, మనకి ప్రొసీజర్ తెలుసుకుంటే చాలమ్మా, ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ లెన్స్ని ఎయిర్లో పెట్టినప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఎయిర్. ఏంటో ఆ లెన్స్ ఏంటో నాకు తెలియదు. కాన్వెక్స్ లెన్సా కాన్కేవ్ లెన్స్ అనేది కూడా నాకు తెలియదమ్మా. నెక్స్ట్ ఈ లెన్స్ని ఒక లిక్విడ్లో పెట్టాలి. లిక్విడ్ అనండి లేదంటే ఏదైనా మీడియం అనండి, మన ఇష్టం. లిక్విడ్ అనండి లేదంటే మీడియం అనండి. లిక్విడ్ ఆర్ మీడియం ఏదైనా అనొచ్చాము. లిక్విడ్ ఆర్ మీడియం. లిక్విడ్ అనండి లేదంటే మీడియం అనండి, ఏదైనా అనొచ్చు, పర్వాలేదు. ఓకే, సో ఈ లెన్స్ని ఒక లిక్విడ్లో ఆర్ మీడియంలో పెట్టాం. పెడితే అప్పుడు రిఫ్రాక్టివ్ ఏది ఆ లిక్విడ్ ఆర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లిక్విడ్ లేదంటే మ్యూ మీడియం, ఏదో ఒకటి ఫాలో అవుదామా. లిక్విడ్ అని ఫాలో అవుదాం, చివరిలో మీడియం అని కూడా రాసుకుందాం. ఫస్ట్ లిక్విడ్ అని ఫాలో అవుదాం, చివరిలో మీడియం అని కూడా రాసుకోవచ్చు కదా. ఓకే అమ్మా, ఒక లిక్విడ్లో పెట్టాం. ఆ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లిక్విడ్. అయితే ఆ లిక్విడ్లో ఫోకల్ లెంగ్త్ ఎంత, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడమ్మా. ఫస్ట్ ఏదో లెన్స్, కాన్వెక్స్ లెన్స్ కావచ్చు, కాన్కేవ్ లెన్స్ కావచ్చు. ఓకే, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లెన్స్. ఈ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లెన్స్, అది వాడు ఇచ్చేసాడు. ఓకే, ఇది ఫస్ట్ ఎయిర్లో పెట్టాడు. ఇదంతా ఎయిర్ అమ్మ, ఎయిర్లో పెట్టినప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎంత అన్నాడు, ఎఫ్ ఎయిర్ అన్నాడు. అది కూడా వాడు ఇచ్చేసాడు. ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఎయిర్, అది కూడా వాడు ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఇదిగోండి ఒక టబ్లో ఒక లిక్విడ్ తీసుకున్నాడు. టింగ్ 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 టింగ్. ఓకే, ఈ కాన్వెక్స్ లెన్స్ని లేదా కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ నాకు తెలియదు. ఈ లెన్స్ని ఏం చేశాడమ్మా, ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో ముంచాడు. ఇలాగా టింగ్ ముంచాడు. ఓకే, ఈ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లిక్విడ్, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ లెన్స్. ఓకే, అయితే ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే ఫోకల్ లెంగ్త్ ఇన్ లిక్విడ్ ఎంత, లిక్విడ్లో పెట్టినప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎంత, అది మనం క్యాల్కులేట్ చేయాలి. ఆ ఫార్ములా క్యాల్కులేట్ చేస్తే దాని నుంచి ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్ మనం మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. సో మన ఎయిమ్ ఏంటమ్మా, లిక్విడ్లో లెన్స్ని పెట్టినప్పుడు ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది, ఎఫ్ లిక్విడ్ ఏమవుతుంది, అది క్యాల్కులేట్ చేయాలి. అది క్యాల్కులేట్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే, మనం తీసుకున్న లెన్స్ ఏంటో నాకు తెలియదు, కాన్వెక్స్ లెన్సో కాన్కేవ్ లెన్సో తెలియదు, బట్ వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఇవ్వలేదు క్వశ్చన్లో. అయితే నేను ఏమనుకుంటా అంటే, లెట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కదమ్మా, రేడియస్ ఆఫ్ కర్వేచర్, వాటి యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇవ్వలేదు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇవ్వలేదు. నేనేమనుకుంటా అంటే, లెట్ ది రేడియై ఆఫ్ కర్వేచర్స్, ఒకటి ఉంటే రేడియస్, రెండు ఉంటే రేడియై ఆఫ్ కర్వేచర్స్ బి R1 అండ్ R2 అనుకుందాం. మనం అనుకుందాం R1 అండ్ R2 అని. ఓకే, మనం తీసుకున్న లెన్స్ కాన్వెక్సో తెలియదు, కాన్కేవో తెలియదు. ఇది రెండింటికి ఉపయోగపడుతున్నాం ఈ ఫార్ములా, అందుకని నేను జనరలైజ్ చేసి రాశాను R1 అండ్ R2. ఇప్పుడు మనం ఏం చేయాలి, లెన్స్ మేకర్స్ ఫార్ములా అప్లై చేయాలి. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఫస్ట్ ఎయిర్కి అప్లై చేద్దాం, తర్వాత లిక్విడ్కి అప్లై చేద్దాం. ఎయిర్కి అప్లై చేద్దాం ఫస్ట్, 1/f ఎయిర్. ఎయిర్కి అప్లై చేస్తే ఫార్ములా ఏంటమ్మా మీకు తెలుసు, మ్యూ లెన్స్ డివైడెడ్ బై మ్యూ మీడియం. మ్యూ లెన్స్ డివైడెడ్ బై మ్యూ మీడియం. మ్యూ మీడియం ఇక్కడ ఎయిర్ కాబట్టి ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి అది నేను రాయట్లే. మ్యూ లెన్స్ డివైడెడ్ బై 1, మ్యూ లెన్సే అవుతుంది. మ్యూ లెన్స్ -1 ఇంటూ 1/R1 - 1/R2, ఇది మీకు తెలుసు. నెక్స్ట్ లిక్విడ్కి అప్లై చేద్దాం. ఇలాగే చేయాలమ్మా, వాడు అయితే వాల్యూస్ ఇచ్చేస్తాడు, మనకి ఇంకా ఈజీ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం వాల్యూస్ తీసుకోకుండా జనరల్గా చేస్తున్నా. నెక్స్ట్ లిక్విడ్ రాస్తున్నా, ఎఫ్ లిక్విడ్ని ఎఫ్ఎల్ అనుకుంటా. అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది, మ్యూ లెన్స్ -1 కాదు, ఈసారి మనం లిక్విడ్లో పెట్టాం. లెన్స్ని తీసుకెళ్ళి లిక్విడ్లో పెట్టాం అంటే సరౌండింగ్ మీడియం ఏమైందమ్మా, ఇక్కడ లిక్విడ్ అయింది. సరౌండింగ్ మీడియం ఏమైంది, లిక్విడ్ అయింది. దేర్ ఫోర్ మ్యూ లెన్స్ బై మ్యూ లిక్విడ్ అని రాస్తా ఇక్కడ -1, అంతే కదా. మ్యూ లెన్స్ బై మ్యూ మీడియం అని రాయాలి. మీడియం బదులు అక్కడ ఏం పెట్టాం, లిక్విడ్ పెట్టాం. సో మ్యూ లెన్స్ బై మ్యూ లిక్విడ్ -1 ఇంటూ 1/R1 - 1/R2, దీన్ని ఈక్వేషన్ 2 అంట. ఈక్వేషన్ 2 అంట. ఓకే,
రైట్. ఎక్కడ చేద్దామమ్మా? క్యాల్కులేషన్ చేయాలి మందికండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 1/2 దీన్ని ఈ రెండు ఈక్వేషన్ని డివైడ్ చేస్తున్నామ్మా. డివైడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. రెండు ఈక్వేషన్ని డివైడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో వాటితో మనకు సంబంధం లేదు. ఇంకేం మిగిలింది మనకి? ఇది మిగిలింది 1/f_air డివైడెడ్ బై 1/fl. FL పైకి వెళ్తుంది, FAir కిందకు వస్తుంది, మీకు తెలుసు కదా. FL పైకి కదా, 1/f_air డివైడెడ్ బై 1/fl. FL పైకి వెళ్తుంది, FAir కిందకు వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుంది? FL డివైడెడ్ బై FAir. FL డివైడెడ్ బై FAir. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది? పైన మ్యూ లెన్స్ -1 యాజ్ ఇట్ ఈస్ గా అలా రాసేయండి. కింద మ్యూ లిక్విడ్ కనుక మనం ఎల్సిఎం కింద తీసుకున్నాం అనుకోండి. మ్యూ లిక్విడ్ కనుక ఎల్సిఎం కింద తీసుకుంటే కనపడుతుందా? ఓకే. మ్యూ లిక్విడ్ కనుక ఎల్సిఎం కింద తీసుకుంటే ఓకే, ఈ బ్రాకెట్ ఈ బ్రాకెట్ చెప్తున్నా. మ్యూ లిక్విడ్ కనుక ఎల్సిఎం తీసుకుంటే మన పైన మిగులుతుంది మ్యూ లెన్స్ మైనస్ మ్యూ లిక్విడ్. మ్యూ లెన్స్ మైనస్ మ్యూ లిక్విడ్. ఓకే. ఈ మ్యూ లిక్విడ్ పైకి వెళ్తుంది కదా, 1/1 సంథింగ్ బై ఇది ఉంది అంటే ఇది పైకి వెళ్తుంది కదా మ్యూ లిక్విడ్. అప్పుడు ఏమవుతుందమ్మా? ఎఫ్ లిక్విడ్ బై ఎఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ లెన్స్ -1 డివైడెడ్ బై మ్యూ లెన్స్ మైనస్ మ్యూ లిక్విడ్ ఇంటూ మ్యూ లిక్విడ్. మీరు ఇలా ఈ ఫార్ములా ఏమి గుర్తుపెట్టుకోకర్లేదమ్మా, ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. అక్కడ వాల్యూస్ అన్నీ ఇచ్చేస్తాడు. మ్యూ లెన్స్ ఇచ్చేస్తాడు, మ్యూ లిక్విడ్ ఇచ్చేస్తాడు, ఎఫ్ ఎయిర్ కూడా ఇచ్చేస్తాడు. మిమ్మల్ని ఎఫ్ఎల్ కనుక్కోమంటాడు అంతే. మీరు ఇదంతా చేయక్కర్లేదు, జస్ట్ ఈ రెండు ఈక్వేషన్ వేసి ఇది డివైడెడ్ బై ఇది వేస్తే అయిపోయింది, అక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా ఒక ఫార్ములా డిరైవ్ చేస్తున్నా అంతే. ఓకే. దీని నుంచి ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఇంటూ అంతే కదా, ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఇంటూ మ్యూ లెన్స్ -1 డివైడెడ్ బై మ్యూ లెన్స్ మైనస్ మ్యూ లిక్విడ్ ఇంటూ మ్యూ లిక్విడ్ అవుతుంది, అంతేనా? ఓకే. ఇప్పుడు మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఓకే దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సారీ, మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా వచ్చింది. ఎయిర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు తెలుసు, మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఇదిగోండి ఫార్ములా వచ్చింది. వచ్చిందా ఫార్ములా? ఇక్కడ లిక్విడ్ బదులు మీడియం పెట్టండి, ఇక్కడ లిక్విడ్ బదులు మీడియం పెట్టండి. ఇది మ్యూ మీడియం అవుతుంది, మ్యూ మీడియం అవుతుంది. జనరలైజ్ చేసి రాసుకోవచ్చు. ఓకే. ఓకేనమ్మా. ఇక్కడ లిక్విడ్ బదులు మీరు మీడియం పెట్టొచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదు. మ్యూ మీడియం పెడదాం. ఇక్కడ ఒక ఫార్ములా అది ఉంది కదా, ఒక ఫార్ములా ఇది రాద్దాం. మ్యూ మీడియం ఇది ఎఫ్ మీడియం, ఎఫ్ఎం అని రాద్దాం. సో ఫోకల్ లెంగ్త్ ఇన్ మీడియం. ఓకే, రైట్. ఈ ఫార్ములా నుంచి ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడమ్మా. ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. కేస్ 1 కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్కి కేస్ 1 చెప్తున్నాము. కేస్ 1 రెండింటికి ఒకటే. కేస్ 1 ఏంటి? మ్యూ లెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ మీడియం అంట. రెండింటికి ఒకటే, కేస్ ఒకటే. కేస్ 1 మ్యూ లెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ మీడియం అంట. ఈ ఫార్ములా నుంచి అది పాజిటివ్ వాల్యూ అవుతుందా నెగిటివ్ వాల్యూ అవుతుందో చెప్పాలి. మనం కాన్వెక్స్ లెన్స్ కనుక యూజ్ చేస్తే అది పాజిటివ్ వాల్యూ అవుతుందా నెగిటివ్ వాల్యూ అవుతుందా, కాన్కేవ్ లెన్స్ కనుక యూజ్ చేస్తే పాజిటివ్ వాల్యూ అవుతుందా నెగిటివ్ వాల్యూ అవుతుందో చూడాలి. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి చూడమ్మా. కాన్వెక్స్ లెన్స్కి ఎఫ్ ఎయిర్ ఎప్పుడు పాజిటివ్. లెన్స్ కాన్వెక్స్ లెన్స్ కనుక ఎయిర్లో పెడితే ఎఫ్ ఎయిర్ ఫోకల్ లెంగ్త్ ఇన్ ఎయిర్ ఎప్పుడు పాజిటివ్. ఎందుకంటే ఎయిర్లో కాన్వెక్స్ లెన్స్ ఎప్పుడు ఏంటమ్మా, ఇట్ ఈస్ ఏ కన్వర్జింగ్ లెన్స్. సో ఎఫ్ ఎయిర్ ఎప్పుడు పాజిటివే. ఓకే, ఇప్పుడు మ్యూ లెన్స్ అనేది ఎప్పుడు 1 కన్నా ఎక్కువ వాల్యూవే ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ మీడియం
ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఒక ఎయిర్ వ్యాక్యూమ్ తప్ప. కాబట్టి ఈ పైన బ్రాకెట్లో వాల్యూ పాజిటివే వస్తుంది. ఈ పైన బ్రాకెట్లో వాల్యూ ఏమవుతుందమ్మా? పాజిటివే వస్తుంది. ఇది మ్యూ మీడియం పాజిటివ్ వాల్యూనే, నెగిటివ్ వాల్యూస్ ఉండవుగా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నెగిటివ్ వాల్యూస్ ఉండవుగా. మరి ఇది మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం ఏమవుతుంది? మొత్తం సినిమా అంతా ఇక్కడే ఉంటుందమ్మా. ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్. ఇది పాజిటివ్ వాల్యూవే, ఈ టోటల్ టర్మ్ పాజిటివ్ వాల్యూవే, ఇది పాజిటివ్ వాల్యూవే. ఓకే, ఇంకా మనకి ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎఫ్ఎం అనేది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం ఏం వాల్యూ వస్తుంది? ఇక్కడ ఎఫ్ఏ అనేది పాజిటివ్ అని రాసా, అదే కాన్కేవ్ లెన్స్ కి ఎఫ్ఏ అనేది నెగిటివ్ అవుతుంది. ఓకే, కాన్వెక్స్ లెన్స్ కి ఎఫ్ ఎయిర్ అనేది పాజిటివ్ అవుతుంది, కాన్కేవ్ లెన్స్ కి ఎఫ్ ఎయిర్ అనేది నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే అది డైవర్జింగ్ లెన్స్ కాబట్టి. సో నెగిటివ్ రాసి. ఓకే ఓకే అమ్మ. ఇప్పుడు మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం, కేస్ 1 నేను చెప్పా, మ్యూ లెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ మీడియం. ఈ వాల్యూ దీనికన్నా ఎక్కువ, కాబట్టి ఈ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. సో ఎఫ్ఎం వాల్యూ కాన్వెక్స్ లెన్స్కి ఏమవుతుందమ్మా? ఈ ఎఫ్ఎం వాల్యూ కాన్వెక్స్ లెన్స్కి ఏమవుతుంది? షుడ్ బి పాజిటివ్. అన్ని పాజిటివ్ వాల్యూస్, ఇది పాజిటివ్, అన్ని పాజిటివ్ వాల్యూస్, కాబట్టి ఎఫ్ఎం ఏమవుతుందమ్మా? పాజిటివ్. సో ఇటువంటి కండిషన్ ఉన్నప్పుడు, ఇటువంటి కేసు ఉన్నప్పుడు కాన్వెక్స్ లెన్స్ ఇట్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్సే. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఇటు రండి, ఇక్కడ ఎఫ్ఎం ఈక్వల్ టు ఏమొస్తుంది చూడమ్మా. ఇది పాజిటివ్, ఇది ఎలాగో పాజిటివ్, ఇది నెగిటివ్ అన్నాం, ఇది పాజిటివ్ వస్తుంది, ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో ఈ కేసులో కాన్కేవ్ లెన్స్ ఎలా బిహేవ్ చేస్తుందమ్మా? డైవర్జింగ్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. కాన్కేవ్ లెన్స్ ఈ కేసులో డైవర్జింగ్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ కేస్ 2 రెండిటికి. కేస్ 2 ఏంటి? మ్యూ లెన్స్ ఈజ్ లెస్ దాన్ మ్యూ మీడియం. చూడమ్మా, ఇక్కడ ఎఫ్ ఎయిర్ ఏమో పాజిటివ్, ఎఫ్ఎం ఏమవుతుంది ఈసారి? అన్ని పాజిటివ్ వాల్యూస్, ఇది పాజిటివే. కానీ మ్యూ లెన్స్ ఈజ్ లెస్ దాన్ మ్యూ మీడియం అంట. మ్యూ లెన్స్ లెస్ దాన్ మ్యూ మీడియం అంటే ఈ వాల్యూ నెగిటివ్ వస్తుంది కదా, ఎందుకంటే ఇది చిన్న వాల్యూ, ఇది పెద్ద వాల్యూ. చిన్న వాల్యూలోంచి పెద్ద వాల్యూ తీస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ఓవరాల్ ఏమవుతుందమ్మా? ఇటు నెగిటివ్ అవుతుంది. కాబట్టి లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక ఎక్కువైతే కాన్కేవ్ లెన్స్ ఇది ఒక డైవర్జింగ్ లెన్స్ అవుతుందమ్మా. చూసారు, ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? డైవర్జింగ్ లెన్స్. అలాగే కాన్కేవ్ లెన్స్కి వెళ్ళాం అనుకోండి, ఎఫ్ ఎయిర్ ఏమో నెగిటివ్, అంటే ఎయిర్లో అది డైవర్జింగ్ లెన్స్ లాగే బిహేవ్ చేస్తుంది. బట్ ఎఫ్ఎం పాజిటివ్ వస్తుంది చూడండి, ఎఫ్ఎం పాజిటివ్ వస్తుంది. ఎందుకు? ఇది నెగిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ, నెగిటివ్ క్యాన్సిల్ అయ్యి పాజిటివ్ వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుందమ్మా. మిగిలిన ప్లస్లే. ఇది మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. ఆ మైనస్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ వస్తుంది. అంటే ఎఫ్ఎం వాల్యూ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. ఎఫ్ఎం వాల్యూ పాజిటివ్ అంటే ఇట్ ఈస్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఇప్పుడు ఈ కేస్ లెన్స్ అందుకే మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది. అన్నట్టు ఇంకొక ప్రాబ్లం చేసాం కదా, 4th ప్రాబ్లం. దాంట్లో కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఎందుకు పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే ఇది పరిస్థితి. ఈ ఫార్ములా నుంచి చెప్పొచ్చు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే అమ్మా. సో మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మీడియం కనుక నెగిటివ్ అయితే, అంటే మ్యూ లెన్స్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ మ్యూ మీడియం. మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువైతే, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువైతే ఏమవుతుందమ్మా? కాన్వెక్స్ లెన్స్ ఏమో డైవర్జింగ్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది, వాటి బిహేవియర్ రివర్స్ అయిపోతుంది అనమాట. కాన్కేవ్ లెన్స్ ఏమో కన్వర్జింగ్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. కేస్ 3 లాస్ట్ కేస్ ఇంకది. కేస్ 3 ఏంటి? కేస్ 3 ఇఫ్ మ్యూ లెన్స్ ఈక్వల్ టు మ్యూ మీడియం, ఏం ఆలోచించకండి అమ్మా. ఎఫ్ఎం ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఎందుకు చెప్పండి?
మ్యూ లెన్స్ మైనస్ మ్యూ మినిమం జీరో అవుతుంది. ఎనీథింగ్ బై జీరో ఇన్ఫినిటీ అవుతుంది. అంటే మీడియంలో ఫోకల్ లెంగ్త్ ఎక్కడ ఉంటుందమ్మా? ఇన్ఫినిటీ. మీడియంలో ఫోకల్ లెంగ్త్ ఇన్ఫినిటీ అంటే అసలు మీడియమే లేనట్టు బిహేవ్ చేస్తుంది. ఫోకల్ లెంగ్త్ ఇన్ఫినిటీ అంటే అది కన్వర్జ్ కావట్లేదు, డైవర్జ్ కూడా కావట్లేదు. డైవర్జ్ కావట్లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అంతే. ఎప్పుడు వెళ్తుంది అలాగా? మీడియం ఏమీ లేనప్పుడు, అంటే మధ్యలో వేరే మీడియం ఏది లేనప్పుడు. లెన్స్ మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇంకా లైట్ ఎందుకు బెండ్ అవుతుందమ్మా? స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ మీడియం లేదంటే ఈ లెన్స్ అనేది ఆ మీడియంలో ఇన్విజిబుల్ కింద ఉంటుంది అనమాట, కనపడుతుంది. ఓకే అమ్మా, అదమ్మా కాన్సెప్ట్, రైట్? సో పాజ్ చేసుకోవడం చూడండి. దీన్ని చూసి ఏం భయపడకండి. క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా అడుగుతాడు? క్వశ్చన్ ఈ వాల్యూస్ ఇచ్చేసి అడుగుతాడమ్మా. సో మన క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. బట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా చెప్పి, ఓకేనా? పాజ్ చేసి రాసుకున్నామా? పాజ్ చేసి రాసుకోండి. లాస్ట్ కాన్సెప్ట్ అమ్మ, ఇంకా లాస్ట్ కాన్సెప్ట్. ఓకే, దీంతో ఎండ్ చేద్దాం. ఈసారి ఏం చేద్దాం అంటే మనం ఒక లెన్స్ తీసుకుందాం. ఓకే, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందాం. ఇటువైపు మీడియం ఉంది, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందాం. అంతే కదమ్మా. ఇప్పటి వరకు మనం అదర్ సైడ్ కూడా μ1 ఉంటుందని చెప్పుకున్నాము. అయితే ఈసారి నేను ఇది మారుస్తున్నా, μ3 చేస్తున్నా. ఎందుకు సార్ ఇలా ఏడిపిస్తారు మమ్మల్ని? ఎందుకంటే ఇలా ఏడిపిస్తారు? ఓకే, దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 అనుకుందాం, దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2 అనుకుందాం. ఇటువంటి కేసులో మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ? ఓకే, ఏం కంగారు పడకండి అమ్మా, నేను ఇలా రాసా కానీ సిచ్యువేషన్ ఇలా ఉంది. కానీ మనం జస్ట్ ఒక చిన్న 2 స్టెప్లు వేసుకొని ఇక్కడ ఇది ఆపేస్తాం, కాన్సెప్ట్ ఆపేస్తాం, అక్కడితో అయిపోతుంది. ఓకే అమ్మా, ఈసారి చూడండి 3 మీడియంస్ ఉన్నాయి, 3 రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు 2 లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈసారి 3 తీసుకున్నా. ఇక్కడ ఒక మీడియం ఉంది, ఇది వేరే మెటీరియల్, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరు. 3 రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రిఫ్రాక్షన్ అట్ ఫస్ట్ సర్ఫేస్. అమ్మా, మనకి రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్ ఫార్ములా గుర్తుంది కదా, స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఇవాళ రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్, ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా ఏంటి? మళ్ళీ ఫాస్ట్గా చెప్పండి. μ2/v మైనస్ μ1/u ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r. ఇదే ఫార్ములా 2 సార్లు అప్లై చేస్తాం, అంతే అమ్మ, ఏం లేదు. ఇదే ఫార్ములా 2 సార్లు అప్లై చేస్తాం. μ2 టు విచ్ లైట్ రే ఇస్ గోయింగ్, μ1 ఫ్రమ్ విచ్ లైట్ రే ఇస్ కమింగ్. ఓకే, చూడండి, ఇక్కడ ఉందో ఆబ్జెక్ట్, ఇక్కడ నుంచి ఒక లైట్ రే వెళ్ళింది. యాక్చువల్గా ఈ సర్ఫేస్ లేకపోతే ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. దీన్ని I' అంటాం. ఈ టోటల్ డిస్టెన్స్ని V' అనుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో సర్ఫేస్ ఉంది కాబట్టి ఏం జరిగిందమ్మా? ఇది ఇలా వచ్చి ఇలా కన్వర్జ్ అయింది. సో ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? దీన్ని మనం V అనుకుందాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నేమో U అనుకుందాం. అదే కదా అనుకున్నది స్టార్టింగ్లో లెన్స్ మేకర్స్ ఫార్ములా డెరైవ్ చేసినప్పుడు. ఇలాగే కదమ్మా అనుకున్నాం, సేమ్ అలాగే ఇక్కడ కూడా అనుకుంటాం. ఓకే, ఇప్పుడు రిఫ్రాక్షన్ అట్ ఫస్ట్ సర్ఫేస్, ఈ ఫార్ములా అప్లై చేయండి. ఎందులోకి వెళ్తుంది లైట్ రే? ఎందులోకి వెళ్తుంది? μ2లోకి వెళ్తుంది. సో μ2 మనం ఇమేజ్ డిస్టెన్స్ V' అని రాయాలి. μ2/V' మైనస్ ఎందులోంచి వస్తుంది? μ1 అనే మీడియంలోంచి వస్తుంది. దేర్ఫోర్ μ1 ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతమ్మా? u ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? μ2 మైనస్ μ1/r, μ2 మైనస్ μ1/r, అంతే. నెక్స్ట్ సెకండ్ సర్ఫేస్ దగ్గర రిఫ్రాక్షన్. సెకండ్ సర్ఫేస్ దగ్గర ఏం జరుగుతుంది? లైట్ రే μ3లోకి వెళ్తుంది. ఇక్కడ μ2 అంటే ఏంటమ్మా? ఎందులోకి లైట్ రే వెళ్తుంది? μ3లోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ μ3 రాస్తా. μ3 ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? V దగ్గర. మైనస్ ఎందులోంచి వస్తుంది? μ1లోంచి లైట్ రే వస్తుంది. కాబట్టి ఇక్కడ μ1 కాదు, μ2లోంచి లైట్ రే వస్తుంది. కాబట్టి ఇక్కడ μ2 డివైడెడ్ బై ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏదమ్మా? ఇది
ఎందుకంటే ఈ ఇమేజ్ ఈ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది అవుతుంది, దట్ ఈస్ v డాష్ ఈజ్ ఈక్వల్ టు μ3 మైనస్ μ2 బై r2. ఇది r1 అవుతుంది, ఇది r2 అవుతుంది, ఇది r1 ఇది r2. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 1 ఇది 2. యాడింగ్ 1 and 2, యాడింగ్ 1 and 2, దీన్ని కనుక మనం యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాం. ఇది మైనస్, ఇది ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఇంక ఈ రెండు మిగులుతాయి. ఏం మిగులుతాయి? μ3 బై v మైనస్ μ1 బై u ఈజ్ ఈక్వల్ టు μ2 మైనస్ μ1 బై r1 ప్లస్ μ3 మైనస్ μ2 బై r2. అయిపోయింది. ఇక్కడతో ఆపేస్తాం అంతే. వాడు మిగిలిన వాల్యూస్ అన్ని ఇచ్చేసి ఉంటాడు, మనం ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఓకేనా? సో ఈ రకంగా మనం చేయాలమ్మా. ఇక్కడ ఫోకల్ లెంగ్త్ రెండు మీడియంస్ ఉన్నాయి కాబట్టి దేని ఫోకల్ లెంగ్త్ తీసుకుంటే ఏదేం, అందుకని ఇలా చేయాలి. ఓకే, రెండు మీడియంస్ ఉన్నాయమ్మా, దేని ఫోకల్ లెంగ్త్ అని తీసుకుంటాం మనం. ఓకే అమ్మా? సో ఈ రకంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సరేనమ్మా? ఇది ఇప్పుడు 3 మీడియంస్ ఇచ్చినప్పుడు రైట్ చేయగలరు కదా, ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఇప్పుడు మీరు చేయగలుగుతారు. ఏం లేదమ్మా, ప్రొసీజర్ తెలుసుకోండి అంతే. ప్రొసీజర్, జస్ట్ ది ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడతో వీడియో ఆపుదాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఇంకా నేను ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేశామ్మా, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అక్కడ కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమారే. సో అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.